ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే రమ్య. సార్, సాక్షి టీవీలో ఒక వైఎస్ఆర్ ప్రతినిధి కూర్చొని మాట్లాడుతూ సింగయ్య భార్యకి నారా లోకేష్ గారు ₹1 ఆఫర్ చేశారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఇరికించమని. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అసలు దీంట్లో ఎంతవరకు నిజముందంటారు? అవును, వైసీపీ అఫీషియల్ ఛానల్లో వైసీపీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు ఇవి. వీటిల్లోకి వెళ్ళి నిజ నిజాలు చెక్ చేసుకునే ప్రయత్నం మనం చేసినప్పుడు మొన్న సింగయ్య మరణంలో రోజుకు ఒక రకమైన ట్విస్ట్ బయటకు వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని సింగయ్య భార్య కలిసిన తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఆమె పక్కనే వైసీపీ నాయకుడు ఒకళ్ళు పక్కన నించొని కొంచెం సైగలు చేస్తున్నట్టు ఆ వీడియోలో క్లియర్గా కనపడుతుంది, చూడు కావాలని. ఎస్, ఆమె అప్పుడు చేసిన ఒక ఆరోపణ అనుమానం ఏంటి అంటే, నా భర్తకి యాక్సిడెంట్ అయినప్పుడు పెద్ద గాయాలు తగలలేదు, చిన్న చిన్న గాయాలు తగిలాయి, తర్వాత అంబులెన్స్లోనే ఏదో జరుగుంటుంది అని ఒక అనుమానం లేవనెత్తింది. అవును, అదే సమయంలో నన్ను నారా లోకేష్ మనుషులు కొంతమంది వచ్చి కలిశారు అనేటువంటి విషయాన్ని చెప్పింది. పోలీసులు ఈ వీడియో చూపించారనే విషయాన్ని చెప్పింది. అయితే ₹1 విషయం ఆమె చెప్పలే. మరి ఈ వైసీపీ అధికార ప్రతినిధికి ఆమె చెప్పిందా? మరి ఆ మీడియా సమావేశంలో ఆ విషయాన్ని ఆమె ఎందుకు చెప్పలేదు? ఒక పాయింట్. కానీ బేసిక్గా నాకున్న అనుమానం ఏంటంటే, ప్రమాదం జరిగింది అంతవరకు నిజమేగా. ప్రమాదం జరిగింది, సింగయ్య మరణించాడు. ఎక్కడ జరిగింది ప్రమాదం? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఎందుకని రద్దు చేసుకోలేదు? ఆ రోజు ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? ఇప్పుడు నారా లోకేష్ ₹1 ఏదో ఆఫర్ ప్రకటించాడు అని చెప్పేసి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అదే రోజు ఆ కుటుంబాన్ని కలిసి ఒక ₹1 ఇవ్వచ్చుగా. సార్, లోకేష్ గారు ఇస్తానన్నారా ఇవ్వనన్నారా అది ఒక చర్చ, అది సపరేట్గా మాట్లాడుకుందాం. ఓకే, అది నిజాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ కుటుంబానికి అండగా ఉండడానికి ఇష్టపడలేదు? సరే పోనీ. ఇంకో విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. కనీసం చనిపోయిన సింగయ్యకి పరామర్శ కాదు కదా, సంతాపం కూడా ఇవ్వలేదు, సంతాపం కూడా ప్రకటించలేదు. ఎందుకు అలా? అంటే సింగయ్య మరణం అనేది లెక్కలేదా? సరే, ఆమె చెప్పిన అంబులెన్స్ ఎగ్జాంపుల్కి వద్దాం. అంటే అంబులెన్స్లోనే ఏదో జరిగిందని అనుమానం కదా. అంబులెన్స్లో పేషెంట్తో పాటు అటెండర్ ఉండొచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నీ కుటుంబ సభ్యులకి ఎవరైనా, నా కుటుంబ సభ్యులకి ఎవరికి ఏమైనా, లేదా ఎవరి కుటుంబ సభ్యులకి ఎవరికి ఏమైనా పేషెంట్తో పాటు ఒక అటెండర్ని అంబులెన్స్లోకి అలౌ చేస్తారుగా. ఇప్పుడు ఈమె కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన దగ్గరికి వెళ్ళిందంట. సింగయ్య కొద్దిగా ముందు ఉండొచ్చు, ఆమె కొద్దిగా వెనక ఉండొచ్చు. ఆ స్పాట్కి ఆ దగ్గరలోనే ఉంటుంది. ప్రమాదం విషయం తెలవగానే సింగయ్య దగ్గరికి ఆమె వచ్చి ఉండాలిగా. ఎందుకని రాలేదు? అంబులెన్స్లో ఆమె ఎందుకు ఎక్కలేదు? సరే పోనీ, వేరే దగ్గర ఉంది, ఆ పాయింట్కి వద్దాం. ఇప్పుడు సింగయ్య గాయపడ్డ చోట, ప్రమాదానికి గురైన చోట వైసీపీ కార్యకర్తలు ఉన్నారుగా. సింగయ్యతో పాటు ఎవరు ఎందుకు పోలేదు? గాలికి వదిలేశారు సింగయ్యని. ఏ వైసీపీ నాయకుడు అంబులెన్స్ ఎందుకు ఎక్కలేదు? మా పార్టీ కార్యకర్తని హాస్పిటల్ తీసుకెళ్తున్నారు, నేను కూడా వచ్చి తోడుగా వస్తాను అని ఎవరు ఎందుకు ఎక్కలేదు? సరే పోనీ, అంబులెన్స్ ఎవరు ఎందుకు ఎక్కలేదు? సరే, పోలీసుని ఎక్కలేదు, వీళ్ళు ఎక్కలేదు, మొత్తానికి ఎక్కలేదు. వెనకాల అంబులెన్స్ని ఫాలో అవుతూ వైసీపీ వెహికల్స్ ఏమీ పోలేదా? వైసీపీ నాయకులు ఎవరు పోలేదా? గాలికి వదిలేశారా సింగయ్యని? అంటే సింగయ్య భార్య చెప్పింది ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి ఇరికిచ్చేలా ఉంది. అవును, అంబులెన్స్లో ఏదో చేశారంటే అంబులెన్స్ మానాన్ని వదిలేశారు. ప్రభుత్వానికి, పోలీసులకి సింగయ్యను వదిలేశారు. వైసీపీ నాయకులు ఎవరు పట్టించుకోకపోతేనే ఇక వీళ్ళు ఏదైనా చేసే అవకాశం ఉండేది. తర్వాత ఈమెను కూడా వైసీపీ నాయకులు పట్టించుకోలే. వీళ్ళు పట్టించుకోకపోతేనే కదా నారా లోకేష్ మనిషి వెళ్ళి ₹1 ఆఫర్ ప్రకటించగలిగేది. వీళ్ళు ఆమె చుట్టూ ఉన్నారనుకో, ఆమెను ఓదారుస్తూ ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా అన్ని కార్యక్రమాల్లో ఉన్నారనుకో, అసలు వాళ్ళ నాయకులు వచ్చి వాళ్ళ కార్యకర్తలు వచ్చి కలిసే అవకాశం కూడా ఉండదుగా. అంటే చెప్పకనే చెప్తుంది, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఆ పార్టీ అధినేత ఈ కుటుంబాన్ని గాలికి వదిలేశారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే పడ్డట్టు సింగయ్య వీడియో బయటకు వచ్చిందో అప్పుడు మెలకు వచ్చింది వాళ్ళకి. అమ్మా, మన కాడికి వచ్చింది ఇది, మనం ఇరక్కపోతున్నాం అనేది ఐడియాలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా సింగయ్య భార్యని తన ఇంటికి పిలిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేంటి? అది ఎక్కడ సాంప్రదాయం? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఒక మాటని గుర్తు చేస్తాను. ఆయన చెప్పిన మాట నా సొంత కవిత్వం కాదు. ఆయన గతంలో ఓదార్పు యాత్ర చేశాడు.
పార్టీ పెట్టిన కొత్తలో రాజశేఖర రెడ్డి గారు చనిపోతే రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని తట్టుకోలేక కొంతమంది చనిపోయారు అనే కారణం చేత వాళ్ళని ఓదార్చడానికి ఓదార్పు యాత్ర చేశారు. మంచిదే. ఓకే. అప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ సోనియా గాంధీ చెప్పిందంట, ఇది ఓదార్పు యాత్రలు లేవు, పబ్లిసిటీ యాత్రలాగా ఉన్నాయి, ఎందుకు ఇలా చేయటం ఎందుకు, ఎవరెవరైతే చనిపోయారో ఆ కుటుంబాన్ని అందరినీ ఒక చోటగా పిలిపించుకుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏదైనా సాయం చేయొచ్చు కదా అంటే, లేదమ్మా బాధితులను మనం పిలిపించుకోకూడదు, బాధితులకు మనం వెళ్ళాలి, అది మా సాంప్రదాయం, పరామర్శ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి చేయాలి. కానీ అంటే ఈ మధ్య కాలంలో ఆయన ఏ పరామర్శకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఒక ఇష్యూ రేజ్ అవుతుంది కదా. ఆ పాయింట్కి వస్తూ ఉంటాం. అయితే పరామర్శకి మనం వెళ్ళాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన లాంగ్వేజ్ ప్రకారం, తన పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఎప్పుడు ఓదార్పు యాత్ర చేసినా వాళ్ళకి అడిగేపై చేస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మన సంస్కారాన్ని ఎందుకు మార్చుకున్నారో, తన పద్ధతి ఎందుకు మార్చుకున్నారో తెలియదు. కానీ ఇక్కడ వీరిద్దరిని, జయవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని, ఈ సింగయ్య కుటుంబాన్ని తన ఇంటికి పిలిపించుకున్నారు. ఎందుకు పిలిపించుకున్నారని ఒక చిన్న లాజిక్ ఆలోచించు. జనరల్గా అక్కడికి వెళ్తే మీడియా ఉంటుంది, అక్కడికి వెళ్తే పబ్లిక్ ఉంటుంది, సో సీక్రెట్గా మాట్లాడడానికి అవకాశం ఉండదు, బెదిరించడానికి బాగా మాట్లాడడానికి అవకాశం ఉండదు. తన ఇంటికి పిలిపించుకుంటే బెదిరించవచ్చు, బామాలొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత సింగయ్య భార్య చెప్తున్న మాటలు మనం నమ్ముదామా? కలవక ముందు ఇచ్చినటువంటి ఫిర్యాదును మనం నమ్ముదామా? ఇప్పుడు తన ఇంటికి పిలిపించుకొని మాట్లాడిన తర్వాత సింగయ్య భార్య చెప్పినటువంటి మాటలు మనం నమ్మాలా? అంతకుముందు ఇచ్చిన కంప్లైంట్ మనం నమ్మాలా? అంతకుముందు ఇచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత పక్కన వైసీపీ నాయకుడిని పెట్టుకొని మీడియాతో జగన్మోహన్ రెడ్డి చంపించాడని ఆమె చెప్పగలదా? చెప్పే ధైర్యం ఆమె చేసిద్దా? తన కళ్ళ ముందు తన భర్త మరణం కనపడుతున్నప్పుడు, తనకు కూడా ప్రాణహాని ఉందన్న విషయం అర్థమవుతున్నప్పుడు అలా చెప్పగలిగే ధైర్యం ఆమె చేయగలిగిద్దా? ఎవరైనా చేస్తారా? వాళ్ళు చెప్పినట్టు చెప్తారు, ఎందుకు వచ్చింది ప్రాణానికి అని చెప్పేసి ఎవరైనా భయపడే అవకాశం ఉంది. అంత పెద్ద నాయకుల దగ్గర, పెద్దోళ్ళ దగ్గర చిన్నోళ్ళు మిగలలేరు కదా, భయపడతారు కదా. అంటే భయపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారని ఒక అనుమానం కలుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవక ముందు ఇవన్నీ వచ్చాయనుకో నమ్మొచ్చు, అనుమానించవచ్చు. ఆమెకు రైట్ ఉంది, తన భర్త చనిపోయినప్పుడు అన్ని అనుమానాలని లేవనైతే హక్కు ఆమెకుంది. ఇప్పుడు నారా లోకేష్ ₹1 ఇస్తానగా 2 కోట్లు ఇస్తానని కూడా చెప్పొచ్చు. ఎప్పుడు చెప్పాలి ఆ మాట? జగన్మోహన్ రెడ్డి గారిని కలవకముందు చెప్పాలి. ఇప్పుడు కొత్తగా రావటం ఏంటి ఈ విషయాలన్నీ? అంటే ఏదో కాన్ఫిడెన్స్ దాగుంది. రెండోది, నైతికంగా చట్టబద్ధంగా 2 రకాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆమె కలవటం తప్పు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నిందితుడు, ఈ కేసులో బాధితులు. ఆమె ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి, ఆమె ఫిర్యాదు ఇచ్చిందే ఆమె, కేసులో కీలక సాక్షి ఆమె, బాధితురాలే ఆమె. మరి ఆమె కేసు కోర్టులో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కలిశారు? ఇది న్యాయపరంగా కేసును తప్పుదో పట్టించడమే కదా. నిందితులు బాధితులు ఏకమైతే ఇంకా కేసు ఎక్కడుంది? సింగయ్య ప్రాణానికి సంబంధించినటువంటి కేసు ఇంకా గాల్లో కలిసిపోయినట్టే కదా. సింగయ్య ప్రాణం గాల్లో ఎలా కలిసిపోయిందో సింగయ్యకి సంబంధించిన కేసు కూడా గాల్లో కలిసిపోయింది. గాల్లో కలిపేశారు. ఎలా కలిపేశారు? బాధితులను ఏమార్చి, బాధితులను భయపెట్టి, బాధితులతో ప్రలోభపెట్టి చేశారా? ఎందుకు ప్రలోభపెట్టి చేశారని అనుమానం లేవనెత్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి కలవటం జరిగింది కాబట్టి. ఈ కలవటం అనేది లేకపోయి ఉంటే, ఆమె ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆమె పక్కన వైసీపీ నాయకుడి కనుక లేకపోయి ఉంటే అనుమానించాల్సిన అవసరం లేదు. పక్కనే నిలబడి సైగలు చేస్తూ ప్రెస్ మీట్ పెట్టించిన తర్వాత ఈ అనుమానం రావడం తప్పలేదుగా. ఇప్పుడు అంబులెన్స్లో ఏదో జరిగింది, కూటమి ప్రభుత్వం ఏదో చేసింది అన్న ఉద్దేశంలో ఆమెకు చెప్పడానికి ఆమెకి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమైనా 2 కోట్లు ఆఫర్ చేసిందంటారా? ఏమో, నేను బాధితురాలని తప్పట్టును, బాధితురాలు డబ్బుకు లొంగిందనే మాట నేను మాట్లాడను. ఎందుకంటే కాకపోతే నా అనుమానం ఏంటంటే బాధితులు నన్ను భయపెట్టారా? నేను బాధితుల పక్షాన ఉండేటువంటి వ్యక్తిని కాబట్టి, ఒక జర్నలిస్ట్గా నేను బాధితులు డబ్బుకు లొంగారు అనేటువంటి పదాన్ని నేను వాడను. కానీ భయపెట్టి ఉండొచ్చుగా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నేను ఎప్పుడూ ఏ రాజకీయ పార్టీ అధికారం ఉన్నా బాధితుల పక్షాన్ని నిలిచే వ్యక్తిగా బాధితులని అనుమానించను, కానీ నిందితులను అనుమానిస్తా. ఇప్పుడు ఈ కేసులో బాధితులు నేను అనుమానించట, నిందితులను అనుమానిస్తున్నా. నిందితులు ఎవరు? వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వర్యుడు, పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఆయన ఇంటికి పిలిపించుకున్నారు కాబట్టి ఆయన్ని మాత్రం నేను అనుమానిస్తాను. కాకపోతే ఇప్పుడు అంబులెన్స్లో ఏదో జరిగింది అంతే కదా. మరి ఈ విషయం ఆమె హాస్పిటల్ పోయి సింగయ్యని చూసినప్పుడు కలగలేదా? కేసు పెట్టినప్పుడు కలగలేదా? సరే, ఇవన్నీ చెప్పడానికి భయం వేసింది, కేసు పెట్టడానికి కూడా భయం వేసింది. అంబటి రాంబాబు, బాలసాని కిరణ్ ఇలాంటి వైసీపీ నాయకులు కలిసినప్పుడు ఆయన నాకు భయం వేస్తున్నాయా, ఏదైనా అంబులెన్స్లో ఏమైనా జరుగుంటుందేమో అని చెప్పేసి వాళ్ళకి చెప్పున్నా, వాళ్ళ మీడియా ముందుకు చెప్పుండే వాళ్ళకి అవకాశం వచ్చినట్టే కాపదం. అవును.
ఇలా నారా లోకేష్ మనుషులు కలిసారయ్యా, నాకు ₹1 ఆఫర్ ప్రకటించారయ్యా, అప్పుడు చెప్పొచ్చు వాళ్ళకి, అప్పుడే చెప్పుండే వాళ్ళగా మీడియా సమావేశంలో వాళ్ళకి ఒక ఛాన్స్ దొరికిందిగా. ఇక అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా మాట్లాడేవాళ్ళుగా. అంటే అప్పుడు చెప్పని విషయాలు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి విషయానికి, జగన్మోహన్ రెడ్డి గారికి మెడకి, జగన్మోహన్ రెడ్డి గారి వెన్నుకి ఈ కేసు చుట్టుకోబోతుంది. రైట్. అంటే ఈ కేసులో అరెస్ట్ అయితే పరువు పోతుంది, మానవత్వం లేని వాడిగా మిగిలిపోవాల్సి వస్తుంది, క్యారెక్టర్ అసాసినేషన్ జరిగిపోతుంది అనే కోణం చేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిస్తున్నారా? నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటే. ఎప్పుడో 1 సంవత్సరం క్రితం చనిపోయినటువంటి నాగమల్లేశ్వరరావు గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళుతున్న జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికప్పుడు తన పర్యటనలో ప్రమాదం కొద్దో ఇంకేదో ఏ కారణమైనా కావచ్చు, ఒక 3 కార్యకర్తలు, ముగ్గురు అంటే దాంట్లో 2 వైసీపీ కార్యకర్తలు, 2 కార్యకర్తలు చనిపోతే, చనిపోయిన విషయం తెలిసిన తర్వాత అయినా ఇమీడియట్గా వాళ్ళ కుటుంబాల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు, హాస్పిటల్కి ఎందుకు చూడలేదు, ఆ పర్యటన ఎందుకు ఆపుకోలేదు, ఎందుకు తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సంతాపం ప్రకటించలేదు? చెవిరెడ్డి అరెస్టు మీద మాట్లాడే టైం ఉంది కానీ వీళ్ళ కుటుంబాలకి సంతాపాన్ని ప్రకటించే టైం కూడా నీకు లేదా? అంటే పరిహారం గురించి నేను మాట్లాడతాను, సంతాపం గురించి మాట్లాడుతున్నా. ఓకే. పరిహారం దేవుడు ఎరుగు, సంతాపం అనేది మినిమం కదా, మినిమం కన్సర్న్ కదా. సో కాబట్టి ఇప్పుడు ఏదో అనుమానం, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసుని త్వరితగతిన విచారించి, ఎందుకంటే కేసు లేట్ అయిన కొద్దీ ఎవిడెన్సు ఇలా అయిపోద్ది, కేసే నీరుగారిపోద్ది. సో తొందరగా విచారించాలని చెప్పేసి సగటు ఆంధ్రప్రదేశ్ జీవి కోరుకుంటున్నాడని నా అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ.